కస్బా వార్తలకు స్వాగతం. కవిత పార్టీని ఎగతాళి చేసిన వాళ్లకి చెంపపెట్టు. పార్టీ నామకరణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్ర ఎన్నికల అధికారులు. అయ్యేది కాదు, పొయ్యేది కాదు, కొత్త పార్టీలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయని కల్వకుంట్ల కవిత పెట్టిన కొత్త పార్టీపై వ్యంగ్యంగా పెదవి విప్పి మాట దురుసు విరుచుకున్న వారికి చెంపపెట్టులాగా కేంద్ర ఎన్నికల అధికారులు టీఆర్ఎస్ పార్టీ నామకరణాన్ని గుర్తిస్తూ చిన్న సవరణ చేస్తూ ఆమోద ముద్ర వేయడం కల్వకుంట్ల కవిత ఎక్కిన మొదటి మెట్టుగా మనం భావించాలని మేధావుల ఫోరం కన్వీనర్ కస్బా శంకర్రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అనే పదంలో తెలంగాణ రాష్ట్ర రక్షణ సేనగా ఎన్నికల అధికారులు గుర్తించి మార్చడం తెలంగాణ రాష్ట్రానికి రక్షణ కవితనే అన్నట్లుగా భావించాలని కస్బా న్యూస్ ఛానల్స్ అధినేత మేధావుల ఫోరం కన్వీనర్ కస్బా శంకర్రావు అన్నారు. కవిత కూర్చి ఎగతాళి చేసే వాళ్ళకి ఇది ఒక చెంపపెట్టులాగా అని అన్నారు. పగబట్టి కుటుంబ సభ్యులే ఇంటి నుండి బయటకు నెట్టేసి జైలు జీవితం గడిపి వచ్చి ఇంకా కసిగా పదునైన చాకులాగా ప్రజల ముందుకు వెళ్లి తండ్రిలా మా నాన్న వచ్చాడు, తల్లిలా నేను వచ్చాను అని సమస్త తెలంగాణ ప్రజలకు తల్లిగా వచ్చాను, నన్ను ఆశీర్వదించండి అని అనడంలోనే కవిత యొక్క రాజకీయ పరిపక్వత ఏమిటో అర్థం చేసుకోవాలని అర్థం కాని వారికి కస్బా శంకర్రావు సూచించారు. ఏది ఏమైనా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒక శక్తిగా ఎదిగి నూతన ప్రభుత్వ ఏర్పాటులో కీలక భూమిక పోషించనున్నది అని అనడంలో ఎటువంటి సందేహం లేదని కస్బా శంకర్రావు సవివరంగా తెలియజేశారు.